సరే, ఒక సినారియో నేను మళ్ళీ నాకు కావాలి, ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ నీడ్ దిస్ సినారియో. వాట్ ఈస్ దట్? పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటంటే నాకు కావాలి. ఈ సినారియోని ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకేం అర్థమైంది అన్న సార్? ఎనీబడి, ఎవరైనా మాట్లాడచ్చు సార్. సార్, ప్రతి ఆర్గనైజేషన్లో పేమెంట్ టర్మ్స్ అని ఉంటుంది సార్. యాక్చువల్గా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్. అదే ఆ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి సార్. సో పేమెంట్ టర్మ్స్ అనేది క్యాష్ డిస్కౌంట్. సో ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులకి క్యాష్ డిస్కౌంట్ అని ఉంటుంది. అదే సిమెంట్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఫస్ట్ 4 daysకి. వన్ సెకండ్ సార్, వన్ పాయింట్. ఇండస్ట్రీ బట్టి, ఆర్గనైజేషన్ బట్టి పేమెంట్ టర్మ్స్ ఉండవు. కస్టమర్ యొక్క అగ్రిమెంట్స్ బట్టి పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారు, మీకు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. BMW కార్స్ ఎస్ఏపి, ఆడి కార్స్ ఎస్ఏపి, హోండా సిటీ ఎస్ఏపి, బ్రిటిష్ పెట్రోలియం ఎస్ఏపి, ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఎస్ఏపి. ఒక క్లయింట్కి వర్క్ చేస్తానికి వెళ్ళారు, ఆ క్లయింట్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ కాదు, కస్టమర్స్ అండి. కస్టమర్స్ బట్టి మీ పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఇమీడియట్ ఉంది, 14 days ఉంది. అదే ఉండాలని రూల్ లేదు, ఏదైనా ఉండదు. చెప్పండి సార్. అదే కస్టమర్ బట్టి పేమెంట్ టర్మ్స్ ఉంటుంది సార్. సో కస్టమర్తో ఎలా మాట్లాడతారు? ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఒక SAP SD కన్సల్టెంట్ 5 years ప్రొఫైల్ ఒక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు ఈ పాయింట్ దగ్గర కస్టమర్తో ఎలా మాట్లాడతారు? యూజర్స్తో దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ అదే అడుగుతారు సార్. మీకు కస్టమర్ కి ఉన్న అగ్రిమెంట్ ఏంటి అంటే పేమెంట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఎలా అగ్రిమెంట్ చేసుకున్నారు, సో దానికి సంబంధించిన డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఏమన్నా అడ్వాన్స్ పేమెంట్ చేస్తే డిస్కౌంట్స్ ఇస్తారు, ఇస్తే ఎంత ఇస్తారు, ఒకవేళ మీరు అడ్వాన్స్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఎన్ని రోజులకి క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు, దాని తర్వాత నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ ఎన్ని రోజులకి కౌంట్ చేసుకుంటారు, ఒకవేళ పేమెంట్ డిలే అయితే మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఏమన్నా తీసుకుంటారా, ఇలా అడుగుతారు సార్. కరెంట్ వరాకిల్లో ఉన్నారు, మీ కరెంట్ పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, SAPలో ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్. తర్వాత కస్టమర్స్ ఎంతమంది? 10,000 మంది కస్టమర్స్ ఉన్నారు. లోకల్ ఎంతమంది, ఫారెన్ ఎంతమంది, ఫారెన్ ఎంతమంది, లోకల్ ఎంతమంది అడిగాక పేమెంట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి కరెంట్ సిస్టంలో, SAPలో కూడా సేమ్ కావాలా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి పేమెంట్ టర్మ్స్లో, ఏమన్నా క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారా, ఇట్లా 4 సీక్వెన్స్. ప్రతి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో 4 పాయింట్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. క్లయింట్తో మాట్లాడి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి, ఎందుకంటే ఆ యొక్క రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ బట్టే మీ బ్లూ ప్రింట్ డిసైడ్ అయి ఉంటుంది, మీ యొక్క కన్ఫిగరేషన్ డిసైడ్ అయి ఉంటుందండి. రోజు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ నేను పాయింట్స్ చెప్తున్నాను, సీమ్స్ టు బి బోర్. ఏంటి రోజు ఇదే చెప్తాను? మరి ఇదే ఉంటుందండి ప్రాజెక్ట్లో. ఇంప్లిమెంటేషన్లో ఇదే ఉంటుంది, రోల్అవుట్లో ఇదే ఉంటుంది, డేటా మైగ్రేషన్లో ఇదే ఉంటుందండి. ఇది ఇక్కడ మనం 2 నెలలు 1 week చేస్తున్నాం, అక్కడైతే 1 year చేస్తాం, లేకపోతే 10 months చేస్తాం. డెఫినెట్లీ ఏ ప్రాజెక్ట్లో. కానీ ఇక్కడ రియల్ టైంలోకి వెళ్ళి బోర్ అనిపిస్తుంది, కారణం ఏంటి? టైం సరిపోదు. క్లయింట్ ఏదో అడుగుతాడు, మనం ఆన్సర్ చేయలేం, దాని గురించి మనం సెర్చ్ చేస్తూ ఉంటాం, ఈవినింగ్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ డే. అలా ప్రతి 6 months ప్రాజెక్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుందండి. మీకు బోర్ అనేది ఉండదు, మీకు టైం షెడ్యూల్ తెలుదు. అసలు మీటింగ్స్లో అటెండ్ అవుతారు, సీమ్స్ టు బోర్ కదండి, టెన్షన్ ఉంటుంది. క్లయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ అడుగుతూ ఉంటాడు, రిక్వైర్మెంట్ అయిపోయిందా, BPML రెడీ చేసుకోండి, లిస్ట్ రెడీ చేయండి, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తున్నారా, మీన్ వైల్ సైన్ అప్ ప్రాపర్గా చేయించండి, బ్లూ ప్రింట్ దగ్గర సైన్ అప్ చేయించేటప్పుడు మళ్ళీ రీచెక్ చేయండి క్లయింట్తో, ఎన్ని చేంజెస్ ఉన్నాయా. ఒకసారి డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ లెవెల్కి చేంజ్ చేయడానికి ఉండదు. క్లయింట్తో 2-3 సార్లు అడగండి, కావాల్సి ఉంటే ఇంకొక 3 days బఫర్, ఇంకొక 1 week బఫర్ తీసుకోండి. అందుకే మీకు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా 15 daysలో కంప్లీట్ అవ్వాలంటే 10 days పెట్టుకోండి షెడ్యూల్. మీరు ఆ 5 days బఫర్, ఎనీథింగ్ హ్యాపెన్, క్లయింట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మెడికల్ 4 days లీవ్లో ఉంటాడు, వీ కాంట్ డూ. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఉండదు ప్రాజెక్ట్, ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్కి ఉండదు, మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మేనేజ్మెంట్ అడుగుతుంది 1 yearలో డెలివర్ చేయాలి ప్రాజెక్టు, 1 month డిలే అయినా నాకు 40 lakhs లాస్ అని చెప్తుంది కంపెనీ. 1 month రియల్లీ. ఒకప్పుడైతే ప్రాజెక్టు 1 year అంటే 1.5 yearకి వెళ్ళిపోయేది. అలా HP, విప్రో ఇనీషియల్ 2004 నుంచి 2007 వరకు ఎన్నో ప్రాజెక్టులు లాస్లోకి వెళ్ళిపోయినాయండి. మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. విప్రో వాళ్ళు, HP వాళ్ళు మిడిల్ ఈస్ట్లో మొత్తం ప్రాజెక్టులను వాళ్ళే చేశారండి. IBM వాళ్ళు మొత్తం లాస్ అండి ప్రాజెక్టులు 1 year. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ ఎలాంటి వాళ్ళు అంటే
నాన్ ఎస్ఏపీలో వరాకిలు జావా దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 15 సంవత్సరాలు నార్మల్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎస్ఏపీలో టర్న్ చేసేసుకున్నారు. వాళ్ళకి ప్రాపర్ ప్లాన్స్ తెలవు. ఒక కన్సల్టెంట్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్కి ఎదిగినోడికి అన్నీ తెలుస్తాయి ఇన్ అండ్ అవుట్. అదే అదర్ టెక్నాలజీని డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోతారు చూడండి, యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైం డిలేస్ తెలవండి. అలా 1.5 years వెళ్ళిపోయేటప్పటికి అగ్రిమెంట్ 30 కోట్లు, అక్కడ ఖర్చు 30. ఎందుకంటే కన్సల్టెంట్ని పే చేయాలి కదా, శాలరీస్ పే చేయాలి కదా, సాఫ్ట్వేర్ ఎక్స్పెన్స్, జిఎస్టీ కట్టాలి, లైసెన్స్ ఇష్యూస్ ఉంటాయి, యూజర్స్ పెరిగి కొలది లైసెన్స్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు యూజర్ ఇచ్చాను, ఆ యూజర్ ఐడికి కూడా లైసెన్స్ తీసుకోవాలి ఎస్ఏపీ వాళ్ళ దగ్గర నుంచి. 70 యూజర్లు కావాలి, 80 యూజర్లు కావాలి, ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ 100 యూజర్లు, లైసెన్స్ 4 years అగ్రిమెంట్ తీసుకోండి. అంతా కంప్లీట్గా లీగలైజ్డ్ అండి బిజినెస్ అంతా కూడా. సో ఇప్పుడు 1.5 years వెళ్ళిపోయింది ప్రాజెక్ట్, 6 months ఒక 1 crore లాస్ అండి. ఎవరు పే చేసుకుంటారు? క్లయింట్ నేను పే చేయడం అంటాడు, బిల్లింగ్ అగ్రిమెంట్ చేసుకుంటాడు, నేను ఇంతే పే చేస్తాను, మీరు ఎన్ని సంవత్సరాలు చేయండి, కానీ ఎన్ని సంవత్సరాలు చేయండి టైం ఇవ్వడండి. 1 year అంటే 1 year అంతే. అందుకే ప్రాజెక్ట్ మేనేజర్కి బేభత్సమైన ప్రెజర్ ఉంటుందండి. ఆ ప్రెజర్ అంతా మీ మీద చూపెడతాడు. అందుకే లాస్ట్ మంత్ ప్రాజెక్ట్లో డే అండ్ నైట్లు వర్క్ చేస్తాను. 2 ప్రాజెక్టులో నేను మార్నింగ్ 6 o'clock క్యాబ్ తీసుకుని ఇంటికి రావాల్సి వచ్చింది. మార్నింగ్ 6 o'clock, మళ్ళీ 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతే ఒక్కోసారి ఆఫీస్లో. ఎందుకంటే అంత టెన్షన్ ఉంటుందండి. ఇట్స్ నాట్ ఈజీ. ఏదో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నాను డైలీ, వేరే చెప్తున్నాడు 6 points, ఇదే ప్రాజెక్ట్ అనుకోకండి. దీంట్లో ఎన్నో ఉంటాయండి డిస్కషన్స్, ఎన్నో ఉంటాయి. క్లయింట్స్ వెరీ టిపికల్ క్యాండిడేట్స్ ఉంటారండి. అందరి మైండ్ సెట్ ఒకలా ఉంటుంది కదా, ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఎన్నో పాయింట్స్ పట్టుకుంటూ ఉంటారండి. ఎందుకంటే క్లయింట్ ఏది కూడా ఒప్పుకోడండి ఇమీడియట్ కన్ఫర్మేషన్. బ్లూ ప్రింట్ కూడా మీకు 2-3 సార్లు రిటర్న్ అవుతుందండి. 100% సైన్ చేయడు బ్లూ ప్రింట్ని. ఎందుకంటే మీరు 1 year ఉంటారు ఇక్కడ, తర్వాత ఎగ్జిట్ అయిపోతారు. తర్వాత క్లయింట్ ఈజ్ ఇన్ ప్రెజర్, క్లయింట్ ట్రబుల్లో పడిపోతాడు యూజర్. అందుకే యూజర్ ట్రస్ట్ చేయడు. ఏ పాయింట్ చెప్పినా వీళ్ళు లెట్ యూ నో టుమారో అంటాడు. మీకు ఇప్పుడు రిక్వైర్మెంట్ కదా 4 points చెప్పి చేసేస్తున్నాను నేను, అలా 4 points స్మూత్ అవుతుంది, నెక్స్ట్ డేకి వెళ్తుంది మళ్ళీ. అందుకే మీకు ఇక్కడ నేను 2 months 1 week, అక్కడ మీకు 6 months చేస్తారు.